వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చప్పగా సాగుతోంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు 337 మంది, 705 ఎంపీటీసీ స్థానాలకు 2989 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన మొదటి వారం రోజులు ఎన్నికల ప్రచారం జోరుగానే సాగింది. లోక్సభ, శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండటంతో ప్రచారంలో ఒక్కసారిగా వేడి తగ్గింది. పెద్ద నేతలు టికెట్ల కోసం హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుండటంతో ఎలాంటి హడావిడి లేకుండా ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బడా నేతలందరూ దూరంగా ఉంటున్నారు. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ అనుచరులను గెలిపించుకొని అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గెలుపుకు బాటలు వేసుకుందామనుకున్నారు నాయకులు. వాటి నామినేషన్ తేదీలు ఖరారు కావడంతో తమ సీట్లు కన్ఫర్మ్ చేసుకునే పనిలో పడ్డారు. అందుకే స్థానికంపై దృష్టి సారించలేకపోయారు. దీంతో గ్రామాల్లో సందడి లేకుండా పోయింది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గెలిపించాలని కోరుతూ మంత్రులు కూడా ప్రచారం నిర్వహించేవారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు తప్ప ఏ నాయకుడు కనిపించని పరిస్థితి నెలకొంది. బరిలో నిలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులే సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇది వరంగల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార తీరు. బడా నాయకులు లేక ప్రచారం వెలవెలబోతోంది. సైలెంట్ గా ఎవరి ప్రచారం వారు చేసుకుంటూ గెలుపు కోసం శ్రమిస్తున్నారు అభ్యర్థులు.